ఓకే సార్. పంచవార్షిక ప్రణాళికల ద్వారా ప్రభుత్వం ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేయడం అందరికీ మనకు తెలుసు. 1952 నుంచి ఇంతవరకు కూడా దాదాపు 11 పంచవార్షిక ప్రణాళికలు దేశంలో అమలుపరచడం జరిగింది. అయితే ఈ పంచవార్షిక ప్రణాళికలన్నీ కూడా ప్రభుత్వ శాఖల ద్వారా అభివృద్ధి తీసుకురావడానికి ప్రయత్నం అయితే ప్రభుత్వ శాఖల ద్వారానే కాకుండా ప్రభుత్వేతర సంస్థల ద్వారా కూడా ప్రజల యొక్క సహకారంతో అభివృద్ధి చేయాలని, దేశాభివృద్ధి చేయాలని నెహ్రూ లాంటి మహానుభావులందరూ కూడా ఆలోచించి స్వచ్ఛంద సేవా సంస్థలకు ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం కల్పించడం జరిగింది. ఆ ఉద్దేశం ప్రణాళికా సంఘం, మన ప్లానింగ్ కమిషన్ వారు కూడా ప్రతి సంవత్సరం కూడా కొంత నిధులు కూడా స్వచ్ఛంద సేవా సంస్థలకి కేటాయించడం, వారి ద్వారా కొన్ని కార్యక్రమాలు చేయడం జరుగుతూ వస్తుంది. అటువంటి ఉద్దేశంతో మేము ఈ జిల్లాలోనే కాకుండా చాలా జిల్లాల్లో స్వచ్ఛంద సేవా సంస్థలను ప్రోత్సహించడం, తర్వాత స్వచ్ఛంద సేవా రంగం అనేది ఒకటి ఎన్జిఓ రంగం, అంటే వాలంటీర్ ఆర్గనైజేషన్స్ ద్వారా ప్రజల యొక్క అవసరాలని ప్రభుత్వమే కాకుండా ప్రభుత్వేతర సంస్థల ద్వారా కూడా మనం చేయవలసినటువంటి అవసరం ఉంది. గవర్నమెంట్ యొక్క దానికి ఉన్నటువంటి లిమిటేషన్స్ చాలా ఉన్నాయి. గవర్నమెంట్ పనిచేసే తీరుని బట్టి ప్రజల యొక్క అవసరాలను గుర్తించడంలో కూడా చాలా కష్టం గవర్నమెంట్ శాఖలకి. అంచేతనే ప్రజలతో పనిచేసే సంస్థల ద్వారా మనం ప్రజల యొక్క అవసరాలని మనం గుర్తించడం, తర్వాత వాళ్ళకి ఈ కమ్యూనిటీ డెవలప్మెంట్, అంటే అర్బన్ ఏరియాస్ అని, రూరల్ ఏరియాస్ అని, ట్రైబల్ ఏరియాస్ అని ప్రజల యొక్క సహకారంతో చేయాలనే మంచి ఉద్దేశంతో మనం ఎన్నో సంస్థలు స్థాపించడం జరిగింది. అనకాపల్లిలో కూడా తుమ్మవాలన్న గ్రామంలో, అనకాపల్లి మండలంలో 1986 అక్టోబర్ 2న ఈ సంస్థ శారదా వ్యాలీ డెవలప్మెంట్ సమితి అనేటువంటి సంస్థ ప్రారంభించడం జరిగింది. ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా ఎన్నో రకరకాలైనటువంటి ఎన్నో రంగాల్లో ప్రజల యొక్క సమస్యల్ని అర్థం చేసుకుని ప్రజలకి ప్రభుత్వానికి ఒక వారధిగా పనిచేస్తూ ఈనాడు శారదా వ్యాలీ డెవలప్మెంట్ సమితి మంచి పేరు ప్రఖ్యాతులు కూడా సంపాదించడానికి అందులో ఉన్నటువంటి కార్యకర్తలు, ముఖ్యంగా దానికి కార్యనిర్వాహక అధికారి అయినటువంటి మన కర్రీ జోగినాయుడు, వాళ్ళందరినీ నేను అభినందిస్తూ, ప్రజలు ఇంకా ప్రజలకు అంటే ఎంపవర్మెంట్ అంటారు ఇంగ్లీష్లో, సాధికారత, అంటే మహిళలకి, వికలాంగులకి, రిక్షా తొక్కే వాళ్ళకి, రైతులకి, రకరకాలైనటువంటి మనకి టార్గెట్ గ్రూప్స్ ఉన్నాయి సమాజంలో. ఆ సమాజంలో ఉన్నటువంటి టార్గెట్ గ్రూప్స్, ఈ వీకర్ సెక్షన్స్ కి మనం ఒక విధమైన ఎంపవర్మెంట్ కలగజేయాలంటే ఇటువంటి సంస్థల ద్వారా కార్యక్రమాలు చేయవలసినటువంటి అవసరం ఉంది. అంచేత ఈవేళ ఇటువంటి మన ఈ డాక్టర్ పొద్దురాజు గారు మరి ఇటువంటి ఈ ప్రక్రియ అంటే ఏమిటి, ప్రజల్లోకి ఈ అవగాహన తీసుకురావడానికి, ప్రజల సమస్యల గురించి ఇటువంటి ఒక సాధనం, కొత్త న్యూ టెక్నాలజీ మనకి దొరికింది. ఆ టెక్నాలజీని మన సాహిత్యాన్ని జతపరిచి ఈవేళ ఒక మంచి కార్యక్రమం మన ముందుకు వచ్చింది. అంచేత దాన్ని మనం ప్రోత్సహించవలసిన బాధ్యత ఉంది. దాన్ని మనం ఇంకా ముందుకు తీసుకెళ్ళవాలని నా ఆకాంక్ష. వారిని నేను అభినందిస్తూ ఈ కార్యక్రమాన్ని మనకి ఈ అవకాశం ఇచ్చినందుకు నేను కృతజ్ఞత. నిరంతరము ప్రజల